ఈరోజు ఒక చిన్న కథను చెప్పుకుందాం. ఒక తండ్రికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారంట. తను మధ్యతరగతి కుటుంబం, పేదరికంలో ఉన్నాడు. అయితే పిల్లల్ని ఏదో హై స్కూల్ వరకు కొంతవరకు చదివించాడు. తనకున్న స్థాయిలో ఇద్దరు కూతుర్లకి పెళ్లిళ్ళు చేశాడు. పెద్ద కూతుర్ని ఒక రైతు కుటుంబంలో అతనికి ఇచ్చి పెళ్లి చేశాడు. చిన్న కూతుర్ని కుండలు చేసుకుని అతనికి ఇచ్చి పెళ్లి చేశాడు. వాళ్ళకున్నంతలోనే పెళ్లిళ్ళు చేసి వాళ్ళని కాపురాలకు పంపించాడు. ఎప్పుడు ఆ తండ్రి అనుకుంటూ ఉండేవాడంట, నా పిల్లల్ని బాగా చదివించాలి, నాకన్నా ఉన్నత స్థితిలో ఉన్న వాళ్ళకి ఇచ్చి పెళ్ళిళ్ళు చెయ్యాలి, ఊరుగుడిసెలో ఉన్నాను, పిల్లలు కొంచెం డాబా ఇళ్లలో ఉన్న వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేయాలి అని అలా అనుకుంటూ ఉండేవాడంట. కానీ ఆ పేదరికం తనని అంతకన్నా ముందుకు వెళ్ళనివ్వలేదు. ఇంకా ఏదో ఒకటి ఆడపిల్లలకు వయసు అయిపోతుంది చెయ్యాలని అన్నట్టు తన స్థాయిలోనే ఒకళ్ళని రైతు కుటుంబానికి, ఒకళ్ళని కుండలు చేసుకునే ఒక కుమ్మరి అతనికి ఇచ్చి పెళ్ళిళ్ళు చేశాడు. అయిన తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత పెద్ద కూతురింటికి తండ్రి వెళ్ళాడు. అమ్మ, నీ సంసారం ఎలా ఉందమ్మా? నా దగ్గర ఉన్నప్పుడు ఎప్పుడూ కష్టాలు పడుతూ బాధలు పడుతూ ఉండేవాళ్ళం, ఏదో ఒకటి లేకుండా ఇబ్బందులు పడుతూ ఉండేవాళ్ళం. కానీ మీరు అడిగినవన్నీ నేను తీర్చలేకపోయేవాడిని. కనీసం పెళ్ళిళ్ళు అయిన తర్వాత అన్నా మీ జీవితాలు బాగుంటాయి, మీ భర్తల దగ్గర మీరు సంతోషంగా ఉండి మీరు చక్కగా ఉంటారు, మీ భర్తలు మీకు అన్నీ కొనిపెడతారు, ఏ లోటు లేకుండా అత్తగారింట్లో ఉండాలి అని మనస్ఫూర్తిగా నేను కోరుకునేవాడిని. ఇప్పుడు నీ సంసారం ఎలా ఉందమ్మా అని పెద్ద కూతుర్ని అడిగాడంట. అయితే ఆ అమ్మాయి చెప్పిందంట, ఇదిగో నాన్న, ఇంకా వర్షాలు పడతాయి కదా, పొలం అంతా దున్నుతున్నారు, ఇగో విత్తనాలు కొనుక్కొచ్చాము, ఇంక ఈ విత్తనాలు నాటితే ఈ సంవత్సరం పంట ఎలా వస్తుందో చూడాలి, పంట కనుక బాగా పండింది అని అంటే మా కష్టాలన్నీ తీరిపోతాయి, మేము అనుకున్నవన్నీ కూడా కొనుక్కోగలము, నా భార్యాభర్తలు ఇద్దరం కూడా చాలా కష్టపడుతున్నాము, వర్షాలు బాగా పడాలని మొక్కుకుంటున్నావు నాన్న, నువ్వు కూడా వర్షాలు బాగా పడి పంట చేతికి రావాలని నా తరపున నువ్వు కూడా మొక్కుకో నాన్న అని చెప్పేసి ఆ తండ్రికి చెప్పిందంట. ఆ తండ్రి, సరేనమ్మా, మీరు బాగుంటేనే కదా నేను బాగుంటాను, మీ కష్టం ఎక్కడికి వృధాగా పోదు, అంతా బాగానే ఉంటుంది, పంట చేతికి బాగా వస్తుంది, నేను కూడా దేవుడికి మొక్కుకుంటాను అని చెప్పేసి భోజనం చేసి చక్కగా చిన్న కూతురింటికి వెళ్ళాడంట. చిన్న కూతురు భవిష్యత్తు ఎలా ఉందో చూద్దాం, చిన్న కూతురు సంసారం ఎలాగుందో చూద్దాం, పెద్ద కూతురు సంసారం చాలా బాగుంది అని చెప్పేసి చిన్న కూతురింటికి వెళ్ళాడంట. చిన్న కూతురింటికి వెళ్ళేసరికి అడిగాడంట, అమ్మ, నీ సంసారం ఎలా ఉందమ్మా? అక్క జీవితం బాగానే ఉంది, వర్షాలు పడ్డాయంటే తన పంట చేతికి వస్తుంది, చక్కగా తన జీవితం చాలా బాగున్నట్టే, నీ సంసారం ఎలా ఉంది తల్లి అని చెప్పేసి చిన్న కూతురిని అడిగాడంట. చిన్న కూతురు చెప్పిందంట, ఏముంది నాన్న, నా భర్త నేను కుండలు చేసుకుంటూ ఉన్నాం కదా, ఇగో చాలా కుండలు మేము తయారు చేసి స్టాక్ పెట్టించాము, ఇప్పుడు కనుక వాన పడింది అని అంటే ఈ కుండలన్నీ పాడైపోతాయి, ఒక్క రూపాయి మిగలదు, ఎవరు కూడా కొనరు, చేసినవన్నీ వృధాగా పోతాయి, నేను వర్షం పడకూడదని దండం పెట్టుకుంటున్నాను నాన్న, కొన్నాళ్ళైనా కూడా మా వ్యాపారం బాగోవాలని చూసుకుంటున్నాను, వర్షం పడిందంటే మా కష్టమంతా గంగలో పోసినట్టు వృధాగా పోతుంది, కొంచెం వర్షాలు పడకుండా దేవుడికి మొక్కుకోనన్నా, నువ్వు కూడాను, మేము కూడా అదే కోరుకుంటున్నాము, ఇవన్నీ అమ్ముడిపోవాలి, ఈ కుండలన్నీ మా చేతికి డబ్బులు రావాలి, అప్పుడే మేమేమన్నా సరే కావాలనుకున్నవి మేము కొనుక్కోగలం, మా కడుపు నిండా అన్నం దొరుకుతుంది, మా కష్టం ఎక్కడ వృధాగా పోతుందో అని భయం వేస్తుంది, ప్రతి క్షణం కూడా ఆకాశం వైపు చూస్తున్నాము, ఏ క్షణానికి వర్షం పడిపోతుందో, మా వ్యాపారం ఏమైపోతుందో అని చెప్పేసి బాధపడుతూ ఉన్నాం నాన్న, నువ్వు కూడా మా తరపున వర్షం పడకూడదు, మా వ్యాపారం బాగుండాలని చెప్పేసి దేవుడికి మొక్కుకో నాన్న అని ఆ చిన్న కూతురు అడిగిందంట. అక్కడ పెద్ద కూతురేమో వర్షం పడాలని కోరుకుంటోంది, ఇక్కడ చిన్న కూతురేమో వర్షం పడకూడదని కోరుకుంటోంది. మరి తండ్రి ఏ కూతురు వైపు దేవుడికి దండం పెట్టుకుంటాడు చెప్పండి? తండ్రి ఏ కూతురు బాగోవాలని దండం పెట్టుకుంటాడు చెప్పండి? ఏ తండ్రికైనా ఇద్దరు పిల్లలు సమానమే కదా, ఇద్దరు పిల్లల జీవితాలు బాగోవాలని తండ్రి కోరుకుంటాడు కదా, మరి ఇప్పుడు ఏ కూతురుకి వర్షం పడాలని కోరుకోవాలా, వర్షం పడద్దని కోరుకోవాలా? ఇప్పుడు వీళ్ళిద్దరు బాధని చూస్తుంటే ఆ తండ్రి ఏం చెప్పగలడు చెప్పండి? అయితే ఇంకా ఆయన బాగా ఆలోచించాడంట. ఆలోచించి చెప్పాడంట, పెద్ద కూతురు దగ్గరికి వెళ్ళి, అమ్మ, వర్షాలు కనుక బాగా పడ్డాయి అనుకోమ్మా, నువ్వు చెల్లికి కొంచెం ఆర్థిక సాయం చేసి చెల్లిని ఆదుకోమ్మా, చెల్లి కష్టాల్లోకి వెళ్ళిపోతుంది, ఎప్పుడైనా సరే నీ తోడబుట్టిందే కదా, కాలం ఎప్పుడు మనకు అనుకూలంగా ఉండదు, ఒక్కొక్కసారి మనం అనుకున్న దానికి అన్నీ రివర్స్లో జరుగుతూ ఉంటాయి, కాబట్టి నీకు వర్షాలు పడి నీ పంట బాగా పండిందని అంటే కొంచెం చెల్లిని ఆదుకోమ్మా, చెల్లి కష్టాలను కూడా నువ్వు పంచుకోమ్మా, ఆర్థిక సాయం చెయ్యమ్మా, చెల్లిని ఒక కంట కనిపెట్టుకుంటూ ఉండమ్మా అని చెప్పేసి పెద్ద కూతురికి చెప్పాడంట. అలాగే తండ్రి చిన్న కూతురు దగ్గరికి వచ్చి ఇంకో మాట చెప్పాడంట, అమ్మ, అక్కకి వర్షాలు బాగా పడితే పంట బాగా పండి బాగుంటుందని కోరుకుంటుంది, ఎప్పుడైనా సరే ఒకవేళ వర్షాలు పడక అక్క కనుక పంట నష్టపోయింది అని అంటే నీ పరిస్థితి బాగుంటుంది కదా, నువ్వు అక్కను కొంచెం ఆదుకోమ్మా, ఆర్థికంగా నువ్వు అక్కకి సాయం చెయ్యి, ఎప్పుడు కాలం మనకు అనుకూలంగా ఉండదు కదా, అన్నీ మనం అనుకున్నట్టే మనకి జరగవు కదా, కాబట్టి నువ్వు కొంచెం అక్కకి సాయం చేయమ్మా, ఎండలు బాగా కాస్తే కనుక నీ వ్యాపారం బాగుందని అంటే అక్కను కొంచెం చూస్తూ ఉండమ్మా, ఒక
కంట కనిపెట్టుకుంటూ ఉండమ్మా అని చెప్పేసి చిన్న కూతురికి చెప్పాడంట. చూసారా అండి, ఎప్పుడూ కాలం అనుకూలంగా ఉండదు, కానీ దాన్ని మనమే అనుకూలంగా మార్చుకోవాలి. కష్టం వచ్చిందంటే ఒకరికొకరు సాయం చేసుకోవాలి. నా కోరిక తీరాలని మనం అనుకున్నామంటే భగవంతుడు ఇద్దరు కోరికల్ని తీర్చలేడు కదా, ఏదో ఒకరికే కోరికను తీర్చగలడు. కాలం ఎప్పుడు కూడా ఎలా జరగాలో అలా జరుగుతుంది, కానీ మనం కావాలన్నట్టు మాత్రం జరగదు. కానీ కష్టం వచ్చిందంటే మాత్రం ఒకరికొకరు సాయం చేసుకుని మన కష్టాన్ని తొలగించుకునే అవకాశం మాత్రం మన చేతిలోనే ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా సరే కాలం సహకరించకపోయినా కూడా మన తోడబుట్టిన వాళ్ళు కానీ, మన అక్కైనా చెల్లైనా అన్నైనా తమ్ముడైనా ఎవరికైనా కష్టం వచ్చిందని అంటే ఒకరికొకరు సాయం చేసుకునే విధంగా ఉండాలి. ఈరోజు నువ్వు బాగుంటే రేపు నేను బాగుండొచ్చు, ఈరోజు నువ్వు కష్టాల్లో ఉంటే రేపు నేను కష్టాల్లో ఉండొచ్చు. కష్టాలు అనేవి అందరికీ సహజంగా వస్తూనే ఉంటాయి. కాబట్టి ఒకరికొకరు సాయం చేసుకున్నామంటే జీవితాలు బాగుంటాయి, భవిష్యత్తు బాగుంటుంది, అలాగే బంధాలు కూడా గట్టిగా ఉంటాయి. ఆ తండ్రి ఎవరి కోరికను తీర్చాలో అర్థం కాక ఇద్దరి మనసుల్లోనూ కూడా కష్టాలు వస్తే ఒకరికొకరు సాయం చేసుకోండి అని చక్కగా చెప్పి వెళ్ళాడు. ఇద్దరు కూతుళ్ళు రెండు కళ్ళు లాంటి వాళ్ళు కాబట్టి ఈ కన్ను తీసేయాలా ఈ కన్ను మూసేయాలని అంటే ఎవరూ సమాధానం చెప్పలేరు. ఆ తండ్రి ఆ కూతుళ్ళు ఇద్దరికీ కూడా ఇంత చక్కగా నీతి బోధన చేశాడు. ఎంత బాగుందో కదండి. ఈరోజుకి ఇదేనండి. రేపు మళ్ళీ ఒక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం.